హాయ్ హలో నమస్తే నేను మీ బెజవాడ అమ్మాయిని. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బామ్మ దగ్గర నేర్చుకున్న కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. ముందుగా ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ నేను 50 గ్రామ్స్ ఆఫ్ కరివేపాకు తీసుకుంటున్నాను. సో ఇది బాగా ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే కొంచెం ఫ్రై చేసుకొని ఒక 7 ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచుకొని వేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వులు అండ్ అలాగే ఒక 7, 8 చిన్నులపాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లెమన్ సైజ్ చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత కరివేపాకు అలాగే ఉప్పు తర్వాత చింతపండు వేసి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పికిల్ లాగా రెడీ చేసుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.